ప్రారంభించేశారా? ఇంకా 2 రోజుల్లో మీరు నా పనిని పూర్తి చేయకపోతే నాకు 50 కోట్లు నష్టం అవుతుంది. అలా జరిగిందంటే మీరిద్దరూ బతికొండరు. అన్ని రెడీగా ఉన్నాయి బాస్. అవును బాస్, చూడండి రేపు దేశమంతా ప్రతి మూలల్లోనూ ప్రతి టీవీలోనూ దీని గురించే మాట్లాడుతూ ఉంటారు. గుడ్. రేపే పని పూర్తయిపోతుంది. వాడు అస్సలు తప్పించుకోలేడు. నేరాలకు సాక్ష్యం ఇవ్వడం బలహీనత. అందువల్ల సాక్షి లేకుండా దీన్ని చేసి తీరాలి. అభిజిత్, నేను ఇప్పుడే ఎయిర్పోర్ట్కి వచ్చాను. రేపు ఉదయం నేను బ్యూరోకి వచ్చేస్తాను. ఎవరి పెళ్ళైనా ఉంటే వెళ్ళి భోంచేసి రావచ్చు. నేను ముందే చెప్పాను కదా, ఇది నా ఫ్రెండ్ది కాదు, నా ఫ్రెండ్ వాళ్ళ తమ్ముడు పెళ్ళి. ఈవినింగ్లోగా నేను ముంబైకి వచ్చేస్తాను. రేపు బ్యూరోలో కలుద్దాం. ఓకే ఓకే ఓకే. Passengers traveling from Bangkok to London, kindly proceed towards the boarding counter. Thank you. వస్తున్నా. ఓకే 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 వస్తున్నా. నల్ల కళ్ళజోడు వేసుకున్న ఎద్దు ఎక్కడ చూసుకుంటూ ఎక్కడ నడుస్తున్నావురా? కళ్ళు కనిపించట్లేదా? ఒక్క నిమిషం డార్లింగ్, తర్వాత మాట్లాడతాను. ఏంటి ఇప్పుడు గుద్దేను? అయితే ఏంటంటే గుద్దుతా మనిషిని చూస్తే గుద్దుతానికి నేనే దొరికానా నీకో? ఏంట్రా పొగరా? ఏంట్రా ఎగురుతున్నావు? కొట్టాననుకో నువ్వు అయిపోతావు. మేలుకోరా, నేనెవరో నీకు తెలుసా? ఎవరా నువ్వు? నీతో నాకేంట్రా మాటలు? ఇక్కడి నుంచి పోరా. ఏంట్రా పైకి వస్తున్నావు? ఏమిటి గొడవ? సైలెంట్ గా ఉండవు. నువ్వు ఎవర్రా? నువ్వెందుకురా మా మధ్యలో వస్తున్నావు? మర్యాదగా వెళ్ళిపో, లేకపోతే ఏం చేస్తావు? ఎవరన్నా మీరు? జరగవయ్యా. థ్యాంక్ యూ. మీరు కానీ రాకపోయి ఉంటే మాకు ఇక్కడ గొడవ జరిగేది. మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. మీరు ఫైటరా లేక పోలీస్లో ఉన్నారా? అది నేను సిఐడిని. సిఐడి? అవును. ఓ, అందుకని ఇంత స్ట్రాంగ్గా ఉన్నారా? ఎక్స్క్యూజ్ మీ, మా అమ్మ కాల్ చేస్తున్నారు. హే, ఏంటి ఇక్కడ గొడవ? ఏదో చిన్న పని ఉందని అక్కడికి వెళ్ళాను. ఆలోపు చూసుకోలేవా? హ్యాండ్ కప్స్ వేసి వీడిని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అసలు మీరెవరు? నేను పోలీస్ ఆఫీసర్ని. వీడిని బ్యాంకాక్ నుంచి ఇండియాకి తీసుకొచ్చే బాధ్యతని నాకు అప్పగించారు. Passengers traveling from Bangkok to Mumbai, please proceed towards the boarding counter. బోర్డింగ్ కాల్ వచ్చింది. నడు. నమస్తే సార్, వెల్కమ్. వెల్కమ్ సార్, వెల్కమ్ మ్యామ్. నమస్తే సార్, వెల్కమ్. నమస్కారం ప్రయాణికులందరికీ కనెక్ట్ ఎయిర్వేస్కి స్వాగతం. అందరూ ప్రయాణికులు దయచేసి మీ ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టండి. ప్రయాణికులందరికీ ఒక సూచన: విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత మీరు ఫ్రీ వైఫైని వాడుకోవచ్చు. హ్యావ్ అ సేఫ్ జర్నీ అండ్ థ్యాంక్ యూ. ఓ, ఇది మీ సీటా? మీ సీట్? మీ పక్కనున్న సీటునే నాది. ఓహ్, మంచిదైంది మీరు నా పక్కన కూర్చున్నారు. చెప్పాలంటే సిఐడి ఉన్నందువల్లే అందరూ స్వతంత్రంగా తిరగగలుగుతున్నారు. అసలు యాక్చువల్గా మీరు ఏం చేస్తున్నారు? సార్, నేను డిజైనర్. ఓ, అందరికీ నమస్కారం. నా పేరు కెప్టెన్ రాఘవ్ కుమార్. ఇంకా కొంత సమయంలో మన విమానం టేక్ ఆఫ్ అవబోతుంది.
మీరందరూ మీ సీట్లో కూర్చొని సీట్ బెల్ట్ వేసుకోమని వినతి చేస్తున్నాను. అండ్ క్రూ మెంబర్స్ టేక్ ఆఫ్కి రెడీ అవ్వండి. ధన్యవాదములు. మీరు నిద్రపోతున్నారా? లేదు. మీరు ఎప్పుడు ఇంత సైలెంట్గానే ఉంటారా? నేనెక్కడ మౌనంగా ఉన్నాను, మీతో మాట్లాడుతూనే ఉన్నానుగా. ఓకే, అయితే కాస్త సైలెంట్గానే ఉండాలి. ఎందుకంటే నేను కొంతసేపు తర్వాత మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాను. ఎగురుతున్న ఫ్లైట్లో ఇప్పుడు మీరు ఎక్కడికి వెళ్తారు? నేను వాష్రూమ్కి వెళ్తాను. ఓ షూర్. నాకు తెలుసు నువ్వెవరో. ఒకవేళ ఈ ఫ్లైట్లో ఉన్నవాళ్ళు సేఫ్గా ఉండాలని నువ్వు అనుకుంటే సీట్ నెంబర్ 32కి వచ్చి కూర్చో. అక్కడ నేను నీకోసం ముఖ్యమైన విషయం ఉంచాను. ఎవరబ్బా ఇది? ఈ మెసేజ్ ఎవరు పంపారు? B. సార్, హలో సార్. మొత్తం కప్పుకొని పడుకున్నాడా? ఏదైనా ప్రాబ్లమా? కూర్చో. ఇక్కడెవరు నన్ను ఫాలో అవుతోంది? ఊరికే వాడిని లేపుతావెందుకు? వాడికి ఏమైందో వెళ్ళి చూడు. సార్, హలో సార్. సార్, ఓ నో, ఇతను చనిపోయాడు. ఇతన్ని నువ్వు ఏం చేశావు? నేను చెప్పినట్టు చేయలేదంటే ప్రతి 20 నిమిషాలకి ఈ ఫ్లైట్లో ఒక్కొక్కరు చనిపోతారు. అలా జరగకూడదంటే నువ్వు నీ టీంని కాంటాక్ట్ చేయి. మా డిమాండ్స్ వాళ్ళతో చెప్పు. మాకొక సిఐడి ఇన్స్పెక్టర్ కావాలి. విజయనగర్లో ఉన్న పసీరా రోడ్లో ఫ్లాట్ నెంబర్ 2కి పంపించండి. ఆ తర్వాత ఏం చేయాలో నేను చెప్తాను. ఇంకో విషయం, ఎవరినైనా అలర్ట్ చేయాలనుకున్నావంటే ప్లైన్లో ఉన్న అందరి చావుకి నువ్వే కారకుడు అవుతావు. గుర్తుంచుకో. ఇక నీ టైం మొదలవుతుంది. నేను ట్రావెల్ చేస్తున్న ఈ ఫ్లైట్లో ఒక నేరస్తుడు ఉన్నాడు. వాడికి నేను ఒక సిఐడి ఆఫీసర్నని కూడా తెలుసు. వాడికి ఎలాగో నా మొబైల్ నెంబర్ తెలిసింది. వాడు నాకు మెసేజ్ పంపించాడు. సిఐడీస్లోంచి ఒక ఆఫీసర్ వెంటనే వాడు పనిచేసి పెట్టడానికి కావాలట. విజయనగర్లో ఉన్న పసుల రోడ్డుకు పంపాలట. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలో ఆఫీసర్ని కాంటాక్ట్ చేసి వాడే చెప్తాడంట. ఒకవేళ వాడు చెప్పినట్టు చేయలేదంటే ఈ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ని 20 నిమిషాలకు ఒక్కొక్కరి చొప్పున అందరినీ చంపేస్తానని బెదిరిస్తున్నాడు. సుమారుగా 180 మంది ఈ ఫ్లైట్లో ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళలో ఒక ప్యాసింజర్ని ఆల్రెడీ చంపేశాడు. ఇప్పుడు ఆ నేరస్తుడు ఇంకా ఏమేం చేయబోతున్నాడో నాకేమీ తెలియడం లేదు. అది మాత్రమే కాదు, వీళ్లలో ఆ నేరస్తుడెవరో నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అయినా వాడిని కనిపెట్టడానికి నేను ప్రయత్నిస్తూనే ఉన్నాను.
150 మంది ప్రాణాలు ప్రమాదంలో ఉన్నాయి. సార్, ఆ ఫ్లైట్లో ఉన్న అన్ని ప్యాసింజర్ బ్యాగ్స్ మనం చెక్ చేయొచ్చు కదా. ఒకవేళ పాత ఖైదీ ఆ ఫ్లైట్లో ఉండొచ్చు కదా. కరెక్టే ఫ్రెడ్డీ, కానీ టైం లేదు కదా. ప్రతి 20 నిమిషాలకు ఒకరిని చంపుతూ ఉంటారు. మన దగ్గర ఏం దారుంది సార్? వాడు చెప్పేది మనం వినే తీరాలి. నేను విజయనగర్కి వెళతాను. అట్లీస్ట్ వాడు చెప్పేది వింటే ప్యాసింజర్స్ని చంపేదైనా మనం ఆపగలము. మేమేం చేయాలి సార్? జస్ట్ నన్ను ఫాలో చేయండి. ఏమైంది? అంతా ఓకే కదా? అంతా ఓకే. లేదు, మిమ్మల్ని చూస్తే ఏదో సమస్యలో ఉన్నట్టు అందుకనే అడిగాను. లేదు లేదు, అలాంటిదేమీ లేదు. ఇంకా 10 నిమిషాలే ఉంది. వాడు ఇంకొకరిని కూడా చంపే అవకాశం ఉంది. ఇప్పుడు నేనేం చేయాలి? తనతో చెప్పానంటే తర్వాత అందరూ భయపడ్డం మొదలు పెడతారు. థ్యాంక్ యూ. ఈ హెయిర్ హోస్టెస్ వెనక్కి వెళ్తోంది. తను ఈ శవాన్ని చూస్తే ఏమవుతుంది? ఎక్స్క్యూజ్ మీ సార్. ఎక్స్క్యూజ్ మీ. నాకు కొంచెం ఒంట్లో బాలేదు, నేను ఇప్పుడే వస్తాను. మీరు ఫ్లైట్ అటెండర్ దగ్గర ఏదైనా మెడిసిన్ తీసుకోండి. ఎక్స్క్యూజ్ మీ. ఈ శవాన్ని ఇప్పుడు మనం దాచిపెట్టాలి. ఏంటి? ఈ ఫ్లైట్లో ఒక హంతకుడు ఉన్నాడు. సిఐడిస్ని బ్లాక్మెయిల్ చేసి హత్యలు చేస్తున్నాడు. నేను చెప్పే జాగ్రత్తగా విను. ప్యాసింజర్లకు విషయం తెలిస్తే వాళ్ళందరూ కంగారు పడతారు. కానీ మన పైలట్ దగ్గర చెప్పే కదా కావాలి. అవును, కానీ ఇంకెవరికీ తెలియడానికి వీల్లేదు. అన్నట్టు ఇప్పుడు మనం ఈ శవాన్ని ఎక్కడ దాచిపెట్టాలి? దాచిపెట్టాలా? త్వరగా చెప్పు. నేను కొంచెం ఆలోచించాలి. త్వరగా చెప్పు. బుర్రనే పని చేయట్లేదు. నాకు చాలా భయంగా ఉంది సార్. భయపడకు. నువ్వు భయపడితే ప్యాసింజర్స్ని ఎలా కంట్రోల్ చేస్తావు? సరే, ఒక విషయం చెప్పు. ఈ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ని ఎక్కడ కూర్చుంటే అందరినీ గమనించగలం? త్వరగా విషయం చెప్పు. సార్, నాతో పాటు పద. ఇదే సీసీటీవీ కెమెరా. సరే, నువ్వు ఆ స్క్రీన్ని చూస్తూ ఉండు. ఆలోగా నేను వాడిని ఇంకాసేపు టైం అడుగుతాను. 20 నిమిషాలు కాదు, నాకింకా కాసేపు టైం ఎక్కువ కావాలి. ఆ అవకాశమే లేదు. త్వరగా నేను చెప్పిన పని పూర్తి చేయి. ఇందులో ఎంతమంది ఫోన్లో మాట్లాడుతున్నారో వాళ్ళలో ఒకడే అవకాశం ఉంది. అతని పేరేంటో చెప్పు, చెక్ చేయి. అవును, సీట్ నంబర్ 4C, దీపక్. 3A కిషన్. తర్వాత విపిన్, ఆశిష్, తర్వాత అకేతన్. ఆశిష్ అకేతన. వాడి పేరు, వాడి జాతకం అంతా ప్యాసింజర్స్ లిస్ట్లోంచి తీస్తాను. జాతకమా? అవును, జాతకం. సారీ, నీకు అది అర్థం కాదు. సరే, ఈ ఫ్లైట్లోనే నువ్వు ఎక్కువగా నమ్మగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా? నా బాయ్ ఫ్రెండ్ విశాన్. అతను ఈ ఫ్లైట్ ఒక అటెండెంట్. గుడ్. వారిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టు. వీళ్ళందరినీ గమనిస్తున్నాం మనం. ఓకే, నేను వస్తాను.
హలో, బండి నడుపు. సరే. నీకేం కావాలి? చాలా సింపుల్ అయిన పని, వెరీ సింపుల్. కార్ జీపీఎస్లో లొకేషన్ ఉంది. ఆ ముఖ్యమైన చోటుకి ఈ కార్ని తీసుకువెళ్ళాలి. అలాగా? కార్ నడుపుకుంటూ రావడానికి ఒక సిఐడి ఆఫీసర్ నేను కావాల్సింది నీకు? లేదు 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 ఇన్స్పెక్టర్ అభిజిత్, సిఐడి ఆఫీసర్ అవసరం ఎందుకు వచ్చిందంటే, ఎందుకంటే త్వరలోనే ఈ నగరం నుండి బయటికి వెళ్ళే చాలా ముఖ్యమైన చెక్ పోస్ట్కి చేరబోతున్నాం. గుర్తుపెట్టుకో, ఆ చెక్ పాయింట్లో ఈ కార్ని ఎవరు చెక్ చేయకూడదు. అర్థమైందా? ఏంటి? అవును, నీలాంటి ఒక సీనియర్ సిఐడి ఆఫీసర్కి ఇది చాలా సులభమైన పని. అయినా కార్లో ఏముందిరా? అది నువ్వు తెలుసుకోవాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నీకు నేను ఏం చెప్తున్నానో అది మాత్రం చెయ్యి చాలు. ఆ తర్వాత త్వరగా చెయ్యి, ఎందుకంటే పైనున్న చాలా మంది ప్రాణాలు ఇప్పుడు నీ చేతిలో చిక్కుకుని ఉన్నాయి. సరే, అలాగే. నువ్వే విశాలా? అవును సార్. సస్పిషియస్గా ఏమైనా చూసావా? ఇప్పుడు దాకా లేదు సార్. అన్నా, బాత్రూమ్కి వెళ్ళొస్తానన్నా. ఫ్లైట్ ల్యాండ్ అయిన తర్వాత వెళ్ళొచ్చులే. అయ్యయ్యో, ఫ్లైట్ చేరడానికి చాలా టైం పడుతుంది. అంతవరకు ఎలా ఆపగమంటారు? కంగారుగా ఉంది కదా. సరే, నేను వస్తాను, పద. ఇది ఇప్పేయచ్చు కదా. బాత్రూమ్ దగ్గర తీస్తానులే, నడు. వీడు ఏదో ఒక ప్రాబ్లం చేస్తాడు, నువ్వు కాస్త జాగ్రత్తగా చూడు. ఓకే సార్. వెళ్ళు. సంకెళ్ళు తీసేయండి. వెళ్ళు వెళ్ళు. ఇంకా ఎంతసేపు? త్వరగా బయటికి రా. నాతోనే రారా. ఏయ్, లే లే, చనిపోయాడు. ఏంటి? వీణ్ణి మీరు చంపేశారా? ఏం మాట్లాడుతున్నావు? నేనేం చేశాను? నేను నిన్ను కాపాడడానికి ఇక్కడికి వచ్చాను. ఏయ్, ఓ నో, 20 మినిట్స్ అయిపోయింది. అంటే ఇతను కూడా విషయం ఇచ్చాడు. అరే ఏమైంది? ఓ మై గాడ్! అరే సైలెంట్గా ఉండు, అరవద్దు, సైలెంట్గా ఉండు. ఈ ఫ్లైట్లో ఒక హంతకుడు ఉన్నాడు. ప్రతి 20 నిమిషాలకి ఒక్కొక్కరిని చంపుతున్నాడు. ఓకే? ఇది రెండో విక్టిమా? సైలెంట్గా ఉండు. ఈ విషయం మీ ముగ్గురికి తప్ప బయట ఇంకెవ్వరికీ తెలియకూడదు. దయచేసి ఇంకెవరికీ చెప్పకండి ప్లీజ్. అంతకంటే ముందు మనం ఈ శవాన్ని కూడా దాచిపెట్టాలి. శవాలను ఎక్కడ దాచిపెట్టగలం? ఏమైంది ఇతనికి? అతనికి కాస్త ఒళ్ళు బాగాలేదండి. అరే ఏమైంది? తీసుకొస్తున్నారు. అసలు నడవడానికి కూడా లేదు, ఇంకేదో ఆయనకేదో ప్రాబ్లం ఉన్నట్టు. ఏమీ అర్థం కాలేదు, కానీ ఏదో జరుగుతుంది. ఏదైతే జరుగుతుంది ఫ్లైట్లో. సరే సరే. అరే ఇక్కడ అసలు ఏం జరుగుతుంది?
ఏం లేదు ఏం లేదు. అరే ఇతనికి ఏమైంది? కాదు ఆయన నన్ను అటాక్ చేయాలని చూశాడు, అందుకే దెబ్బ తగిలింది. ఏ లేదు, కాసేపట్లో స్పృహ వస్తుంది. ఈయన్ని వెనకాల పడుకోబెడదాం ప్యాకేజ్ రూమ్లో. పదండి. మీరందరూ అసలు ఎవరు? ఎందుకో అటు ఇటు తిరుగుతున్నారు? కాసేపట్లో మెలకు వచ్చేస్తుంది ఇతనికి, అందుకే ఇతన్ని వెనక్కి తీసుకెళ్తున్నాం. అరే మీరు ఎవరు? అది నేను. సరే మీరు వెళ్ళండి. మిమ్మల్ని అడుగుతున్నాను, మీరు జవాబు చెప్పకుండా వెళ్ళిపోతున్నారు. లేదు ఇక్కడ ఏదో జరుగుతోంది. వీళ్ళు ఆ విషయం మన నుండి దాస్తున్నారు. ఐఎమ్ సిఐడి ఇన్స్పెక్టర్ అభిజిత్. సార్. అయినా ఇక్కడ ఏం జరుగుతోంది? సో సిటీ నుంచి ఈ దారిలో ఒక పెద్ద డ్రగ్ కన్సైన్మెంట్ వెళ్ళబోతుందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అందుకే ప్రతి ఒక్క వాహనాన్ని ఆపి త్వరగా చెక్ చేసేసి పంపిస్తున్నాం సార్. అలాగా? నా బండి తెరిచి చూపించాలా? సార్ మాకు పైనుంచి ఆర్డర్ ఏంటంటే ఏ వెహికల్ని చెక్ చేయకుండా పంపించకూడదు సార్. సార్ ఒక 2 minutes మీ అనుమతితో డిక్కీ చెక్ చేసుకోవచ్చా? సరే వెళ్ళి చేసుకో. థ్యాంక్ యూ సార్. సరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత ఫోన్ చేస్తాను. నమస్తే సార్. అరే మీరా? డిక్కీ ముయ్యండి, మీరు వెళ్ళండి సార్. తప్పుకోవయ్యా. ఇంకా 5 నిమిషాలే మిగిలిన్నాయి. ఇంకొకరిని కూడా వీడు చంపకూడదు. అసలు వీళ్ళలో హంతకుడు ఎవరో తెలియడం లేదు. ఖచ్చితంగా ఇంకొకరిని చావనివ్వకూడదు. సార్ అతను మిమ్మల్ని చూడాలంటున్నాడు. సరే విశాల్, స్క్రీన్నే చూస్తూ ఉంటావు. నీకేదైనా అనుమానం వస్తే వెంటనే నాకు ఇన్ఫార్మ్ చేయి. ఓకే, నేను పైలట్ని కలిసి వస్తాను. సరే సార్, నేను ప్యాసింజర్స్ని జాగ్రత్తగా చూసుకుంటాను. థ్యాంక్ యూ రితేష్, థ్యాంక్ యూ సో మచ్. ఇది నా బాధ్యత. మనం ఈ హంతకుడిని ప్రజల ప్రాణాలతో ఆడుకోనివ్వకూడదు. గుడ్, పద. సార్ చెప్పండి. సార్ మనకు ఒక ఆర్డర్ వచ్చింది. ఇమీడియట్గా ఫ్లైట్ని డైవర్ట్ చేసేసి ల్యాండ్ చేయమని. అథారిటీస్ వాళ్ళు ఈ విషయం తెలిసినప్పటి నుంచి చాలా టెన్షన్గా ఉన్నారు సార్. ఐ డోంట్ నో సార్, వీడిని ఎక్స్ప్లెయిన్ ఏమై ఉంటుందో. అది కూడా కరెక్టే, కానీ ఈ ఫ్లైట్లో ఉన్న ప్యాసింజర్స్ ప్రాణాలని తలుచుకుంటేనే దిగులుగా ఉంది. ఒకవేళ హంతకుడికి మనం ఫ్లైట్ ల్యాండ్ చేయబోతున్నాం అన్న విషయం తెలిసి కోపంతో వాడు ఇంకా ఎంతోమందిని చంపేస్తే అప్పుడేం చేస్తాం? సార్ కానీ మనం నేల మీద ఉన్న వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. ఒకవేళ ఫ్లైట్ని హైజాక్ చేసేసి ఒక ముఖ్యమైన చోటకి తీసుకెళ్లి ప్లేన్ని క్రాష్ చేయాలనుకుంటే ఇట్ విల్ బి హెవోక్ సార్. మ్యాథ్ వాట్ హ్యాపెండ్? ఇదిగోండి. మ్యాథ్. ఓ నో, ఈయన చనిపోయారు. వాట్? సరిగ్గా 20 నిమిషాల్లో ఇతన్ని చంపేశారు. ఇక్కడ చూడండి, ఇతను కూడా అచ్చం అలాగే చంపారు. వాళ్ళిద్దరిని ఎలా చంపారో అలాగే ఇంజెక్షన్ చేసి చంపారు. త్వరగా మనం ఏదో ఒకటి చేయాలి. వాడి తర్వాత టార్గెట్ ఎవరో తెలీదు. రండి ఇన్స్పెక్టర్ అభిజిత్, ఇన్నాళ్ళుగా నేను చేయలేని పనిని మీరు చేసేశారు. మీరు అసలు ఏమనుకుంటున్నారా? చట్టవిరుద్ధమైన కార్యాలు చేసి తప్పించుకోవచ్చానా? నువ్వు మర్చిపోయావనుకుంటా, ప్లేన్లో ఎగిరే వాళ్ళ జీవితాలు మా చేతిలో ఉంది. ఇవాళ మన ఇన్స్పెక్టర్ అభిజిత్ని చూడ్డానికి చాలా జాలేస్తోంది. నేను అనుకుంటే ఇప్పుడే నీ తలని ముక్కలు చేయగలను.
ముందు నీ తలని సరిగ్గా చూసుకో. నేను దీని మాట విని నడుచుకునేవాడిని. పారిపోరా. నా బుర్ర వేడెక్కి మీ ఇద్దరిని కాల్చి పారేయడానికి ముందే పారిపోండి, లేదంటే ఇద్దరిని కాల్చేస్తాను. పోండి. పోండా. వైట్ కలర్ కార్, దాని మీద కన్నేసించండి. సార్ త్వరగా చెప్పండి, మన దగ్గర అస్సలు టైం లేదు. వాళ్ళు ఎప్పుడైనా మనల్ని ఈ ప్లేన్ని క్రాష్ చేయమని ఫోర్స్ చేస్తారు. కానీ సార్, ఒకవేళ హంతకులు ప్లేన్ని క్రాష్ చేస్తే మనతో పాటు వాళ్ళు చనిపోతారు కదండి సార్. వాడు ఒక సూసైడ్ బాంబర్ అవ్వచ్చు, లేదా స్లీపర్ సెల్ అయి ఉండొచ్చు. వాడి ప్రాణాల గురించి పర్వాలేకపోవచ్చు. అవకాశం ఉంది. వాడు అందుకు కూడా సిద్ధమయ్యే వచ్చుంటాడు. సరే సార్, ఈ ఫ్లైట్ని మీరు ల్యాండ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సార్. పైలట్లు ఏమన్నారు? పైలట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేయబోతున్నారు. ఆయన కో పైలట్ మిత్, ఆయన కూడా చనిపోయారు. ఓ మై గాడ్, ఇప్పటి వరకు ముగ్గురు చనిపోయారా? ప్లీజ్ టెన్షన్ అవ్వకుండా సైలెంట్గా ఉండండి. ప్యాసింజర్స్కి విషయం తెలియడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఒక సమస్య ఉందని ప్యాసింజర్లు కనిపెట్టేశారు సార్. మనం త్వరగా ఏదో ఒకటి చేయాలి. కానీ మీరేం చేయగలరు? అందరు ప్యాసింజర్స్ బ్యాగ్స్ చెక్ చేయాలి. కానీ అందుకు ప్యాసింజర్స్ ఒప్పుకోకపోతే వాళ్ళని ఒప్పించాలి. రండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు చెప్పబోయే విషయం విని మీరెవరూ భయపడకూడదు ప్లీజ్. బట్ ఈ ఫ్లైట్లో ఒక ప్రమాదం ఉంది. ఏం ప్రమాదం? ప్రమాదమా? ఏంటా ప్రమాదం? అది కనిపెట్టేందుకే ప్రయత్నిస్తున్నాం. అవును, ఫ్లైట్లో ఏదో మధ్యన అన్బ్యాలెన్స్ అయింది, దాని గురించే చెప్తున్నారు. ఆ అన్బ్యాలెన్స్ అందువల్లే జరిగిందని అర్థం చేసుకోండి. సో అందువల్ల ప్లీజ్ మేము మీ బ్యాగ్స్ని చెక్ చేయాలి. అరే ఇదేంటి, మా వల్ల ప్రమాదమా? మీ వల్ల నేను ప్రమాదం వస్తుందని చెప్పలేదుగా. ప్రమాదం మన మధ్య దాగి ఉంది. అది మనలో ఎవరో ఒకరు. అదెవరో కనిపెట్టడానికి మేము మీ బ్యాగ్స్ అన్నీ వెతికి తీరాలి. ప్లీజ్ త్వరగా మీరు మీ మొబైల్ ఫోన్స్ని బ్యాగ్స్ని చూపించండి త్వరగా. మేము మీ మాటల్ని నమ్మం. అవును, మేము చూపించాము. మీ మాటలు మేము వినము. ఏం చేస్తారు? మా పర్సనల్ విషయాలు ఉన్నాయి. మేమెందుకు ఇంకొకరికి చూపించాలి? ఇదిగో, నువ్వు సరిగ్గా వెళ్ళి చేరుకోవాలంటే మర్యాదగా నీ సీట్లో వెళ్ళి కూర్చో. వచ్చినప్పటి నుంచి వాగుతున్నావు, ముందు అది ఆపు. ఇలా చూడండి బ్రదర్. ఓకే దేవిక, నితేష్ వెళ్ళి అందరినీ వెతకండి త్వరగా. మేము చూస్తాం. మా అనుమతి లేకుండా ఎలా మీరు చెక్ చేస్తారని. ఇదేదో కుట్రలా ఉంది. మనమందరూ కలిసికట్టుగా వీళ్ళు అనుకుంటున్నది చేయనివ్వకూడదు. ఈ వ్యక్తి ముఖాన్ని చూస్తుంటే ఏదో దొంగలా ఉన్నాడు. నేనేమి దొంగని కాదు, సిఐడి ఇన్స్పెక్టర్ని. సిఐడియా? ఏం చెప్తున్నారు ఇతను? నా పేరు ఇన్స్పెక్టర్ దయా. నేను మీ ప్రాణాలు కాపాడదాం అనుకుంటున్నాను. మన మధ్య ఓ హంతకుడున్నాడు. ఆల్రెడీ ముగ్గురిని చంపేశాడు. మనలో ఉన్న ఏ ఒక్కరో వాడికి బలవ్వకూడదు అనుకుంటున్నాను. మీరు నా మీద నమ్మకం ఉంచి ప్లీజ్ కోఆపరేట్ చేయండి. వెంటనే మీరు మీ మొబైల్ ఫోన్స్ ఇవ్వండి త్వరగా. అందరు ఫోన్స్ తీసుకోండి. సార్, బండిలో ట్రాకింగ్ పెట్టాం కదా, ఆ రౌడీలు దాన్ని తీసి పడేశారు. నీచమైన దొంగనాయాళ్ళు. ఏం పర్వాలేదు, బండి గురించి తెలుసు కదా. సిగ్నల్ లాస్ అయిన చోట ఎన్ని రోడ్స్ ఉన్నా సరే మన వాళ్ళని పంపి వెతకండి. వాళ్ళు తప్పించుకోకూడదు. సార్ రా వెళ్దాం. లేదు, ఇక్కడున్న ఏ ఫోన్లోంచి నాకు ఆ మెసేజ్ రాలేదు.
దేవిక, రితేష్, విశాల్ ఇంకా నిక్కీ, ఇక మిగిలిన ఎంప్లాయీస్ అందరూ మీ ఫోన్స్ నాకు ఇవ్వండి. మీకు నా పైన అనుమానం ఉందా? ఎందుకు? మీరు వీళ్ళందరిలో వారు కారా? లేదు, ఇదంతా నేనే చేస్తున్నానని మీకు అనిపిస్తుందా ఏంటి? చూడండి, ముందు నా ఎంక్వైరీ పూర్తి అవ్వాలి, తర్వాత మీకు నేను సమాధానం చెప్తాను. ఫోన్ ఇవ్వండి. థ్యాంక్స్. విచారణ పూర్తయిందా? మీరెందుకు మీ ఫోన్స్ ఇవ్వడం లేదు? నిక్కీ, విశాల్, మీ ఫోన్స్ని నాకు ఇవ్వండి. రితేష్, మీరు కూడా మీ ఫోన్ నాకు ఇవ్వండి. సార్, మీరు నా ఫోన్ని కూడా చెక్ చేయాలని చెప్తున్నారా? ఎస్. నేను ఆఫీసర్ని సార్. అయితే మీకు తెలిసే ఉంటుంది కదా, పోలీసులో అందరినీ అనుమానించాలి. ప్లీజ్ కోఆపరేట్. బాగా అర్థమైంది సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అంటే దీని అర్థం ఏంటి? అంతకుడి దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయి. ఒకటి వాడెక్కడో దాచిపెట్టాడు. ఏం జరుగుతుందో తెలియటం లేదు. అవును, ఏదో జరుగుతుంది. ఆయన అడిగితే ఏదో ఇది అంటున్నాడు, ఇంకొన్ని ఆయన అడిగితే ప్రాబ్లం అంటున్నాడు. జాగ్రత్తగా వెళ్ళి ల్యాండ్ అయిపోతాం. ఇది దేవిక బ్యాగ్ కదా? ఓ, దేవిక దగ్గర ఇంకో ఫోన్ ఉంది, కానీ తను నాకు చెప్పలేదు. పని అయిపోయింది, తర్వాత పని ఇప్పుడు చూడండి. దేవిక ఈ హత్యలు చేసేది. అదేంటంటే నాకు వాష్ రూమ్కి వెళ్ళాలి. హంతకురాలు నాతో పాటే ఉందా? కానీ నేను ఎక్కడెక్కడో వెతుకుతున్నాను. మీరందరూ ఇంతవరకు దేనికోసం కష్టపడ్డారో ఆ శ్రమ వృధా కాలేదు. థ్యాంక్ యూ. మీకు హంతకుడు ఎవరో తెలిసిందా? ఎవరది? నువ్వే. నేనా? ఏంటి కామెడీ చేస్తున్నారు? కామెడీ కాదిది, నిజం. ఇలా చూడండి, నేను మీతో క్లోజ్గా ఉన్నాను. దానికే మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు సార్. ఖచ్చితంగా ఏదో తప్పుగా అర్థం చేసుకున్నారు. నువ్వు నా గురించి ఏమనుకున్నావు? నువ్వు నన్ను ఫ్లడ్ చేయడం వల్ల నేను నిన్ను పట్టించుకోను అనుకున్నావా? నేను సిఐడి ఆఫీసర్ని. ఇది నీ ఇంకొక ఫోన్. నీ సీట్లో ఒక బ్యాగ్ పెట్టావు కదా, అందులో ఇది దొరికింది. సార్, బ్యాగ్ నాదై ఉండొచ్చు, కానీ ఫోన్ నాది కాదు. నాకు తెలియదు ఈ ఫోన్ ఎలా నా బ్యాగ్లోకి వచ్చిందో. ఎవరో నన్ను ఇరికిస్తున్నారు సార్. నువ్వు చెప్పింది నేను అలాగే నమ్ముతానని దేన్ని బట్టి అనుకుంటున్నావు? వికీ, తన మీద ఒక కన్నేసించు. నేను ఇప్పుడే వస్తాను. ఇలా చూడండి, ఇక మీరు భయపడాల్సిన అవసరం లేదు. మేము నేరస్తుడిని పట్టుకున్నాం. సూపర్, ఇక ఏ సమస్య లేదు. సరే, ఆ హంతకుడైతే ఎవరు? అది త్వరలోనే మీకు తెలుస్తుంది. ఆ వ్యక్తి మనతో పాటే ఉన్నారు. అలాగైతే మా మొబైల్ ఫోన్స్ మాకు ఇచ్చేయండి. తప్పకుండా. విశాల్, ఫోన్స్ అన్ని ఇచ్చేయి. ఏ ఫోన్ మీది? అది అది ఈ ఫోన్. థ్యాంక్ యూ. ఏది? ఇదా? ఈ ఫోన్ ఎవరిది? సార్, ఈ ప్లేన్ని నేను ఒక వీడియో తీశాను. చూడండి, ఇందులో మీరు కూడా ఉన్నారు. ఇది సోషల్ మీడియాలో అప్లోడ్ చేయబోతున్నాను. ఈ వీడియో బాగానే ఉంది, కానీ దీన్ని నువ్వు పోస్ట్ చేయకుండా ఉంటే బాగుంటుంది. సరే సార్, మీరు చెప్పిన తర్వాతే నేను అప్లోడ్ చేస్తాను. దీన్ని నేను డిలీట్ చేస్తాను. ఒక నిమిషం, నేను చూస్తాను.
దేవిక చెప్పింది నిజమే. ఎవరో తన్ని ఇరికించారు. ఎవరో ఈ ఫోన్ని తన బ్యాగ్లో పెట్టారు. ఈ వాచ్, ఓ వీడేనా హంతకుడు? థ్యాంక్ యూరా బాబు, కొంచెంసేపట్లో నీ ఫోన్ నీకు ఇచ్చేస్తాను. అరే సార్, మీరు ఏం చేస్తున్నారు? అతను ఏం చేస్తున్నారు సార్? అతన్ని వదలండి. ఏం చేస్తున్నారు సార్? ఏమైందా? చట్టం గురించి మాట్లాడుతూ చట్ట విరోధమైన కార్యాలు చేస్తున్నావు? నువ్వే కావాలని నీ ఫోన్ని దేవిక బ్యాగ్లో వేశావు. తను ఇరికించాలని చూసావు కదా? అనవసరంగా నా మీద నింద వేస్తున్నారు. అసలు మీ దగ్గర ఏం ఆధారం ఉంది? ఈ వాచ్, ఆ అబ్బాయి తీసిన వీడియోలో నీ వాచ్ బాగా దొరికిపోయింది. అప్పుడు నువ్వు నీ చేత్తో దేవిక బ్యాగ్లో వేసిన ఫోన్ కూడా దొరికింది. పవిత్రమైన పోలీస్ వృత్తిలో ఉండి నా చేత చట్టవిరుద్ధమైన పని చేయించావు కదా? నేను పోలీస్ని కాను. పోనీ ఇది కూడా మంచిది కాయింది. మీరు అన్ని విషయాలు తెలుసుకున్నారుగా, కానీ మీరు లేటుగా తెలుసుకున్నారు సార్. నా పని పూర్తయిపోయిందిగా. నా డ్రగ్స్ యొక్క కన్సైన్మెంట్ ఎప్పుడో వెళ్ళిపోయింది. కానీ మీరందరూ ఇక్కడే చనిపోబోతున్నారు, ఎందుకంటే ఇక్కడ గ్యాస్ని లీక్ చేశాను. ఇంకో పావు గంటలో మీరందరూ పైకి పోతారు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. విషవాయువుని ఫ్లైట్లోకి తీసుకురావడం అసాధ్యం. చెకింగ్ ఏరియాలోనే నిన్ను పట్టుకుని ఉండేవారు. అలాగా? నేను ఈ గ్యాస్ని డ్యూటీ ఫ్రీ ఏరియా నుంచి తీసుకొచ్చాను. అక్కడ నా మనిషి పర్ఫ్యూమ్ బాటిల్లో ఈ గ్యాస్ని ఫిల్ చేసి మరి తీసుకొచ్చాడు. నీకు నమ్మకం లేదా? కాసేపు ఓపిక పట్టు, నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఒకవేళ అలా జరిగితే నువ్వు కూడా చస్తావు. కాదు, అప్పుడే తక్కువ అంచనా వేయకండి సార్. నేను ఆల్రెడీ యాంటీడాట్ తీసుకున్నాను. మీరు మాత్రమే ఇక్కడ చనిపోతారు. ఒకసారి అలా చూడండి. నీకు ఇలాంటి ప్రదేశాన్ని చూపిస్తాను. అక్కడ నువ్వు కూడా ఇలాగే కుళ్ళి కుళ్ళి చేస్తావు. పద లోపలికి వెళ్ళు. వెళ్ళరా. నీ యాంటీడోట్ నీకు ఇక్కడ పనిచేస్తుందేమో చూద్దాం. ఎందుకు ఇలా జరుగుతుంది? నీకేమైంది? ఆక్సిజన్ మాస్క్ కావాలి, త్వరగా ఏర్పాటు చేయి. త్వరగా మాస్కులు వేసుకోండి. ప్యాసింజర్స్ ని చూసుకో. నేను వెంటనే వెళ్ళి పైలట్ ని చూసుకో. త్వరగా ప్లీజ్ ప్లీజ్ జరగండి. ఎందుకు మీరు ఇంకా ఫ్లైట్ ని ల్యాండ్ చేయలేదు? అక్కడ ప్యాసింజర్స్ ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు. సార్, నాకేదో అవుతుంది సార్. ఏమైంది? సార్, నేను ల్యాండ్ చేయగలుగుతానని నాకు తెలీదు సార్. హంతకుడు ఎవరో కనిపెట్టేశాం. వాడి ఫ్లైట్లో ఒక విషవాయువుని పంప్ చేశాడు. మీరు సార్ ఏం చేస్తున్నారు? సార్ మేల్కోండి. సార్, మీరు నాకు ఒక సహాయం చేయాలి సార్. ఏం సహాయం? మీరు కో పైలట్ సీట్లో కూర్చోండి సార్. కో పైలటా? నేను ఫ్లైట్ తోలడానికి ట్రైనింగ్ తీసుకున్నాను, కానీ కమర్షియల్ ఫ్లైట్ని ఇంతవరకు ఎప్పుడు తోలలేదు. నా వల్ల కాదే. మీరు ఇలా చూడండి. మైకంలోకి వెళ్ళకండి ప్లీజ్. కళ్ళు తెరవండి. నేను చూస్తాను. 1 minute.
ప్లీజ్ ఇలా చూడండి కళ్ళు మాత్రం ముయ్యకండి. నేను ఏం చేయాలో చెప్పండి, అలాగే చేస్తాను. లెవెల్ ప్యాడ్స్ ఎంత లాగగలుగుతారో లాగండి. లెవెల్ సరిగ్గా రావంగానే బటన్ని ప్రెస్ చేసేయండి. సార్ నో, ఇప్పుడేం చేయాలి? ఇప్పుడు మీరు ఈ బటన్ని నొక్కండి. ఇదా? ఓకే, ఇప్పుడేం చేయాలి? సార్ గుడ్, కరెక్ట్గానే నడుపుతున్నారు మీరు. ఓ నో సార్, లేవండి. ఓ మై గాడ్, ఇప్పుడు నేనేం చేయాలి? నాకు ఏమీ అర్థం కావడం లేదే. ఫ్లైట్లో ఎంతమంది ఉన్నారు? హలో ఏటీసీ. శాంతంగా ఉండండి, అంతా సరైపోతుంది. నేను ఏటీసీ నుండి మాట్లాడుతున్నాను. ఎలా చెప్తున్నారు? ఈ పైలట్ స్పృహ తప్పారు, కో పైలట్ ఏమో చనిపోయారు. ఏదో ఒకటి చేయండి ప్లీజ్, త్వరగా. ఓకే సార్, మీ ఇప్పుడు ఏం చెప్తున్నామో అలాగే చేయండి. ముందు ఆటో పైలట్ ఆన్ అయిందా లేదా చూడండి. ఆటో పైలట్ ఆన్ చేశాను సార్. ఓకే గుడ్. ఇప్పుడు భయపడాల్సిన అవసరమే లేదు. స్పీడ్ని ఇప్పుడు 120 knots తగ్గించండి. చూడండి సార్, మీ లెఫ్ట్లో ఒక లీవర్ ఉంటుంది. నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. దాన్ని కిందకి లాగండి, తర్వాత ఫ్లాప్ని 3గా మార్చండి. సార్ అయిపోయింది. ఇప్పుడు దాన్ని స్టడీగా ఉంచండి. ఇప్పుడు ఆటో పైలట్ ఫ్లైట్ని రన్వే దగ్గర తీసుకొచ్చేస్తుంది, తర్వాత అదే ల్యాండ్ చేసేస్తుంది. ఓకే సార్, ఓకే. హలో, దిస్ ఇస్ ఎమర్జెన్సీ. మీరు వెంటనే హెల్ప్కు పంపించండి. కనెక్ట్ ఎయిర్వేస్ 740 బోయింగ్ బ్యాంకాక్ నుంచి వచ్చింది. అందులో ఎన్నో క్యాజువాలిటీస్ ఉన్నాయి. ఎంతోమంది స్పృహ తప్పిపోయారు. ఇంత త్వరగా వీలైతే హెల్ప్ అందివ్వండి ప్లీజ్. ఓకే. ఫ్లైట్ నెంబర్ 440 బ్యాంకాక్ నుంచి ముంబైకి వస్తుంటే అండమాన్ నికోబార్ ఎయిర్పోర్ట్లోని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు.
మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఒక హంతకుడు చాలా మందిని చంపేశాడు. అది హైజాక్ చేయడానికి కూడా చూశాడు. అందులో అదృష్టవశాత్తు సిఐడి దయ అందులో ఉన్నారు. ఆ హంతకుణ్ణి ఆయన పట్టుకుని అక్కడ ప్రమాదం జరగకుండా చూశారు. అది మాత్రమే కాదు, పైలట్ అక్కడ కళ్ళు తిరిగిపోతే ఈ తెలివైన ఇన్స్పెక్టర్ మధ్యలో ఉన్న విమానాన్ని ఆయనే సేఫ్గా ల్యాండ్ చేశారు. చాలా మంది ప్రాణాలు కాపాడారు. గ్రేట్ జాబ్ దయా, ఎంత పెద్ద విషయం. అరే ఆ టైంలో నాకు ఇంకో దారే కనిపించలేదు. ఆ దేవుడికే థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీకిప్పుడు ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పుడు పర్వాలేదు. ఇప్పుడు చెప్పే విషయం వింటే నీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ రితేష్ని తీసుకెళ్లి జైల్లో వేసి లాక్ చేసి పారేశాం. వాడి ఫోన్లో చాలా కాంటాక్ట్లు దొరికాయి. వాటిని ఉపయోగించి అన్ని గ్యాంగుల్ని పట్టుకున్నాం, అది డ్రగ్స్తో పాటు. అయితే చివరికి మనం గెలిచాం. నువ్వింత కష్టపడిన తర్వాత మనం గెలవకుంటే ఎలా?